తిరుమలలో శ్రీవారి టికెట్ల పేరుతో కొందరు కేటుగాళ్లు భక్తులు మోసం చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన వర్ష ట్రావెల్స్ భక్తుల నుంచి దర్శన టికెట్స్తో పాటుగా ట్రావెలింగ్ ఛార్జీలు వసూలు చేస్తోంది. తీరా తిరుమలకు వచ్చాక ట్రావెల్స్ వారు ఇచ్చిన టికెట్ ఫేక్ అని తేలడంతో 35 మంది కర్ణాటక భక్తులు మోసపోయామని ఆవేదన చెందుతున్నారు. వర్ష ట్రావెల్స్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న టికెట్ బుక్ చేసుకుని వచ్చాము. మాది టోటల్ 10 నెంబర్ ఉండదు. 2300 రూపీస్ పర్ టికెట్, 1 టికెట్ దర్శనం ఇస్తామనేసి రేపు అవుతుంది అనేసి అక్కడ చెప్తున్నారు సార్. తిరుమలలో అట్లా అని చెప్తున్నారు. వీళ్ళు పేక్ చేసి మాకి 1036 నెంబర్ ఉంటారు ఆ బస్ లో. ఆ బస్ ని ఇంకా తీసుకొచ్చేసి ఇక్కడ దర్శనం పోవాలంటే 10,000 ఇస్తామంటే కూడా అది కూడా లేదు. దర్శనం అంతా ఫాట్ చేస్తున్నారు సార్. ఫ్రాక్ టికెట్ వాళ్ళు మీకు ఏం చెప్పారు? దర్శనం అవుతుంది వచ్చాడ ఈ రోజు 12 గంటల వరకు దర్శనం లేదు, ఇడిచేస్తారు. దర్శనం అవుతుంది ఆల్రెడీ సాయంకాలం దర్శనం అయిపోతుంది. 4 o'clock మీరు వచ్చేసి రిటర్న్ ప్యాకేజ్ అని చెప్పారు సార్. నమస్కారం సార్. తిరుమలలో శ్రీవారి టికెట్ల పేరుతో కొందరు కేటుగాళ్లు భక్తులు మోసం చేస్తూనే ఉన్నారు. బెంగళూరు చెందిన వర్ష ట్రావెల్స్ భక్తుల నుంచి దర్శన టికెట్స్తో పాటుగా ట్రావెలింగ్ ఛార్జీలు వసూలు చేస్తుంది. తిరుమలకు వచ్చాక ట్రావెల్స్ వారు ఇచ్చిన టికెట్స్ ఫేక్ అని తేలింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, ఎప్పుడు చూస్తూ ఉంటాం తిరుమల శ్రీవారి టికెట్ల విషయంలో ఎప్పటికప్పుడు జనాలు ఇలా మోసపోవటం, మోసం చేసే వాళ్ళు పుట్టుకురావడం చూస్తూనే ఉన్నాం. అసలు ఏమన్నా అధికారులు స్పందించారా? ఏం చెప్తున్నారు? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే మరోమారు తిరుమలలో దళారీ వ్యవస్థ మరోసారి బయటపడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే వర్ష ట్రావెల్స్ కి సంబంధించిన వాళ్ళు ఏదైతే 35 మంది భక్తుల్ని మోసం చేయడాన్ని ఈ రోజు విజిలెన్స్ అధికారులు కూడా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వర్ష ట్రావెల్స్ ఈ బెంగళూరు నుంచి వచ్చే ప్రాంతం నుంచి భక్తుల్ని అయితే మోసం చేశారు. ఎందుకంటే ముఖ్యంగా గతంలో అంటే ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ఇక్కడ పూర్తిగా ఈ దళారీ వ్యవస్థ ఎక్కువ ఉందని చెప్పేసి ఇప్పటికే 300 రూపాయలు దర్శనం అంటే ఏపీ టూరిజం కావచ్చు, మరోవైపు కర్ణాటక టూరిజం, తమిళనాడు టూరిజం కి సంబంధించినటువంటి టికెట్లను ఇప్పటికే క్యాన్సిల్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ ఒక దందా అయితే మొదలు పెట్టాయని చెప్పొచ్చు. ఈ తరుణంలోనే ఇప్పుడు నకిలీ దర్శన టికెట్లు వాళ్ళు అంటే ఈ వర్ష ట్రావెల్స్ కి సంబంధించి వాళ్ళతో టికెట్ పైనే శ్రీవారిని ఫోటో పెట్టి దీంట్లో మీకు దర్శనం కల్పిస్తున్నాం అని చెప్పేసి ఒక్కొక్క భక్తుల దగ్గర 3,350 రూపాయలు తీసుకుని 35 మంది భక్తుల దగ్గర తీసుకొని వాళ్ళని సర్వదర్శన క్యూ లైన్ ఏదైతే నారాయణగిరి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నటువంటి సర్వదర్శన క్యూ లైన్ వద్ద వదిలేసి వెళ్ళిన వైనం అయితే కనబడుతుంది. ఎందుకంటే భక్తులు అక్కడికి వచ్చిన తర్వాత సర్వదర్శన క్యూ లైన్ లోకి ఎంటర్ అయిన తర్వాత మేము మోసపోయాము, ఇంత డబ్బు వాళ్ళకి ఇచ్చి మోసపోయాము అని చెప్పేసి వాళ్ళు అప్పుడు గుర్తించి అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులకి కంప్లైంట్ ఇవ్వడంతో ఇది బయటపడిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇంకా విజిలెన్స్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై ఇంకా తెలియని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే కొంతమంది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, కొంతమంది కుమ్మక్కైనట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇది తరచూ జరుగుతున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇది కొత్తగా తెలియనట్టు కాదు. ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పని అని ఇక్కడ విజిలెన్స్ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ దీన్ని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దీనిపై పూర్తిగా వివరాలు తెలుపుతామని చెప్పి ఇటు పోలీసులు తెలిపిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూస్తున్నట్లయితే ఈ వేసవి కాలంలో భక్తులు భారీగా తిరుమలకు వస్తుంటారు. ఆ భక్తుల్ని ఏదో విధంగా మోసం చేసే విధంగా కొంతమంది దళారులు ఒక్కొక్కరిగా కొత్త పుంతలు తొక్కుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ దళారు వేషం వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే శ్రీవారి దర్శనం చేపిస్తామని చెప్పి చాలా మంది మోసాలకు పాల్పడతారు. ప్రధానంగా ఈ కర్ణాటకకి చెందినటువంటి భక్తుల్ని ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళని దర్శనానికి అక్కడ టికెట్లు దొరకపోవడంతో వాళ్ళు తిరుమలకి వస్తుంటారు. కొంతమంది మేము విఐపి దర్శనాలు ఇప్పిస్తాము, స్వామివారి సేవలు ఇప్పిస్తామని చెప్పేసి చాలా మంది ఇప్పటికే మోసం చేసిన పరిస్థితి. అందులో ఇప్పుడు ప్రధానంగా వర్ష ట్రావెల్స్ కి సంబంధించి వాళ్ళు అంటే వాళ్ళ ప్రయాణాలకు సంబంధించి వాళ్ళ బస్సుల టికెట్లు ఇది చేసుకోవడానికి భక్తులు ఇలా కొత్త తరంగా మోసం చేశారు. దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని వర్ష ట్రావెల్స్ వాళ్ళని విచారిస్తున్నట్టయితే తెలుస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ సునీల్.